ప్రజాని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. కళ్యాణ్ దుర్గం 40 ఏళ్ల చరిత్ర తర్వాత మొదటిసారి దళితులు టీడీపీకి మద్దతు. అలిమినేని సురేంద్రకు అండగా మేముంటామంటున్న దళితులు. కని వినిగా ఎరుగని రీతిలో దళితుల ఆత్మీయ సమావేశానికి తరలి వచ్చిన వేలాది మంది దళితులు. సామాజిక న్యాయం టీడీపీ అధినేత చంద్రబాబుతోనే అంటున్న టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షులు SM రాజు. దళితుల కుటుంబంలోనే నేను ఒకడునవుతా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు. నియోజకవర్గం 40 ఏళ్ల చరిత్రలోనే తొలిసారిగా దళితులు బయటకు వచ్చి టీడీపీ అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబుకు మద్దతు ఇచ్చాయి. దళిత కుటుంబాలు అలిమినేని సురేంద్రబాబుకు అండగా మేమున్నామంటూ దళిత కుటుంబాలు మద్దతు పలికాయి. ఆదివారం సాయంత్రం దళితుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అభ్యర్థి MS రాజు, 5 మండలాల మాజీ జెడ్పీటీసీ ఎంపీపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ సామాజిక న్యాయం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే టీడీపీ అభ్యర్థి అమిలినేని మాట్లాడుతూ దళిత కుటుంబాలలో తాను ఒక్కడై ఉంటా అన్నారు. మీ అందరికీ అన్ని విధాలుగా అండగా ఉంటా అని అన్నారు. ఇకపై దళితుల కుటుంబాలలో తాను ఒక్కడినవుతా అని అన్నారు. AR5 న్యూస్ రిపోర్టర్ కళ్యాణ్ దుర్గం ఇన్ఛార్జ్ H మల్లన్న. పవిత్ర గ్రంథాన్ని మనకిచ్చి ఏ బైబిల్ ఖురాన్ భగవద్గీత మన జీవన విధానాన్ని మార్చలేదు. కేవలం భారత రాజ్యాంగం దళితుల తర్వాత ఒకవైపు అభివృద్ధి సంక్షేమాన్ని ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో దళిత సంక్షేమం స్వర్ణయుగంలో ఉంది. ఎందుకంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1000 కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించి భూమి ప్రమాణ పథకం ద్వారా దాదాపు 6,000 ఎకరాల భూమిని రైతు దగ్గర నుంచి కొని దళితుల్ని భూమికి యజమాని చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇళ్ల కట్టాల నెపంతో దాదాపు 11,000 ఎకరాల భూములు దళితుల నుంచి లాక్కున్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇన్నోవాలు జేసీబీలు ట్రాక్టర్లు టిప్పర్లు దళిత యువకులకు నిరుద్యోగ యువకులకు జీవనోపాధి చంద్రబాబు నాయుడు కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ పూర్తిగా నిర్ణయం చేసి మానవాళిగా వెళ్ళి కార్పొరేషన్ కేటాయించి ఒక్క రూపాయి బడ్జెట్ పెట్టకుండా ఒక్క రూపాయి రుణం మంజూరు చేయలేనటువంటి రూపాయి పరిస్థితుల్లో ఈ 5 సంవత్సరాల కార్పొరేషన్ ఉందంటే ఒక్కసారి ఆలోచించుకోండి. ఎస్సీ సంప్రదాయాలు చంద్రబాబు నాయుడు గారు దాదాపు 40,000 కోట్ల రూపాయలు దళిత వారిలో మౌలిక వసతులు కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 33,000 కోట్ల రూపాయలు మన రూపాయలు అందిస్తామంటే ఎంత గొంతులో ఒక్కసారి మనందరూ గుర్తుపెట్టుకోవాల్సిన కోసం ఎస్సీ సభ్యులు కానీ విద్యలు కానీ ఉద్యోగాలు కానీ దళితులకి అన్నిటికీ దళితులకి చేసినటువంటి దుర్మార్గులు జరుగుతుంది. ఈ సభలో ప్రజలు అన్నపదంలో రావడం ముఖ్యంగా నా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నాయకులు అలాగే అందరికీ పేరున్న నా ధన్యవాదాలు. ముఖ్యంగా అమర్ని అతనికి నా తమ్ములపై సోదరులకి సోదరులు అందరికీ పేరున్న నమస్కారాలు. అంబేద్కర్ విగ్రహం ఎక్కడైతే కనిపిస్తుందో ఆ మనసులో ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే